రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, గత సంవత్సరం ఇండియన్ మిలిటరీ మేరట్కి తూర్పు భాగం నుంచి కంటోన్మెంట్ నుంచి కొన్ని వాహనాలు, మిలిటరీ వాహనాల కాన్వాయ్ బయలుదేరి ఒక ఎక్సర్సైజ్లో భాగంగా, ఒక మెనూవర్లో భాగంగా, యుద్ధం కాకపోయినప్పటికీ మామూలు సమయంలో మిలిటరీ అనేక రకాల ఎక్సర్సైజులు, టైములు, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరడానికి ఎంత టైం పడుతుంది, పలానా చోట బయలుదేరి పలానా చోట రావడానికి ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు క్యాలిబ్రేట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఈ మెనూవర్కి మేరట్ కంటోన్మెంట్ నుంచి బయలుదేరినటువంటి కాన్వాయ్ మేరట్ పట్టణం లోపలికి వచ్చేసరికి ఆగిపోయింది. ఆగటం కూడా ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కావు, కొన్ని గంటల పాటు ఆగిపోయింది. దానికి కారణం ఏమిటి? అది రంజాన్ మాసం సమయం. రంజాన్ మాసం సమయంలో ఆ ప్రార్థనల పేరిట మెయిన్ రోడ్డుని, నగరంలోని అత్యంత ముఖ్యమైనటువంటి రహదారిని పూర్తిగా బ్లాక్ చేసేశారు. కూర్చుని నమాజ్ చేయటం మొదలుపెట్టారు. ఆ నమాజు పూర్తవాలి, నమాజు పూర్తయిన తర్వాత తక్రీర్ పూర్తవాలి, అంటే ప్రసంగం పూర్తవాలి. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈద్ ముబారకుల పేరిట ఆలింగనాలు చేసుకోవాలి. ఆ తరువాత అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి శత్రంజులు, చెద్దర్లు, వాటన్నిటిని తీయాలి. ఆ తరువాత మిలిటరీ కాన్వాయ్ కదిలింది. అంటే ఏకంగా మిలిటరీ కాన్వాయ్ కదలడానికి 2 గంటలు ఆలస్యమైంది. అంటే ఎవరో కావాలని బ్లాక్ చేసి ఆ సమయానికి నమాజ్ చేయటానికి కూర్చున్నారని నేను ఆరోపించటం లేదు, కానీ వాహనాల రాకపోకలకు ఉద్దేశించినటువంటి రహదారిలో ఒక ఎక్సర్సైజ్ని నిర్వహిస్తున్నటువంటి, సరిగ్గా ఆ సమయము ఇది 2 కాకతాళీయమై ఉండవచ్చును, కానీ ప్రజల రాకపోకలకి కూడా ఎంత ఇబ్బంది కలుగుతుందన్నది ప్రశ్న. నిజానికి ఉత్తరప్రదేశ్లో 2019లోనే రాష్ట్ర ప్రభుత్వము నడి రోడ్ల మీద, వీధుల్లో, కూడళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ పండగ పేరిట, ఈద్ పేరిట నమాజులు చేయటాన్ని బహిష్కరించింది, నిషేధించింది. ఈద్గాలలో చేసుకోవచ్చు, మసీదుల్లో చేసుకోవచ్చును, లేకపోతే నిర్ణీతమైనటువంటి కాలేజ్ గ్రౌండ్స్, స్కూల్ గ్రౌండ్స్, ఈ రకమైనటువంటివి తీసుకుని చేసుకోవచ్చును. పెద్ద పెద్ద కాలేజ్ గ్రౌండ్స్, స్కూల్ గ్రౌండ్స్ ఉన్న చోట అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ గనక ఈద్గాలు చిన్నవైపోతాయని భావిస్తే చేసుకోవచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చారు. కానీ రోడ్ల మీద, కూడళ్లలో, ఎక్కడ పడితే అక్కడ, రైలు పట్టాల మీద ఈ రకంగా నమాజ్ చేయటము, ఈద్ పేరిట అవరోధాలు కల్పించడం ఏదైతే ఉందో, దీనిని 2019లోనే బ్యాన్ చేశారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి రోడ్ల మీద నమాజు చేయటం జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిపైన దృఢమైనటువంటి చర్యలు తీసుకుంది. చాలా చోట్ల ఈ రకంగా రోడ్ల మీద, ఈద్గాలలో స్థలం ఉన్నప్పటికీ రోడ్ల మీద ఎక్కడికక్కడ చెద్దర్లు, శత్రంజులు పరిచేసేటటువంటి సంస్కృతిని అంతం చేసింది. చాలా చోట్ల వాళ్ళ కోసం కేటాయించినటువంటి ప్రదేశాల్లో మాత్రమే చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మత పెద్దలతో కూడా ముందు మాట్లాడటం జరిగింది. చాలా మటుకు తగ్గింది. ఈసారి మేరట్లో గత సంవత్సరం అనుభవం దృష్ట్యా మీరట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ముఖ్యంగా మీరట్ ఎస్పీ, అతని పేరు విపిన్ తాడా, ఆయన చెప్పారు, రోడ్ల మీద నమాజు గనక చేసినట్లయితే వాళ్ళ ఐడెంటిటీ కార్డులు జప్తు చేయటం జరుగుతుంది. వాళ్ళకు పాస్పోర్ట్ కనుక ఉంటే పాస్పోర్ట్ కూడా జప్తు చేయటం జరుగుతుంది. వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది. గత సంవత్సరమే 200 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళు ఆ కేసులు పాపము చాలా రోజుల పాటు వాళ్ళు కోర్టుల చుట్టూ, వాటి చుట్టూ తిరగవలసి వచ్చింది. చివరికి జరిమానాలు కట్టి, క్షమాపణలు చెప్పి, మరోసారి చేయమని వాగ్దానం చేసి బయటపడాల్సి వచ్చింది. ఈ సంవత్సరము, గత సంవత్సరం అనుభవం దృష్ట్యా పోలీసులు మీరట్లో అయితే రోడ్ల మీద, నడికూడళ్లలో, ముఖ్యమైనటువంటి బహిరంగ ప్రదేశాల్లో రాకపోకలు జరిగే చోట కనుక ప్రార్థనల పేరిట రోడ్లు గనక బ్లాక్ చేస్తే వాటిని సహించేది లేదు అని చెప్పారు. కొందరు కుహనా సెక్యులర్లో అప్పటికే బయలుదేరి కావడి యాత్రకి అనుమతి ఇస్తారు కదా, దీనికి ఎందుకు అనుమతి ఇవ్వరు? కావడి యాత్ర రోడ్డుకి ఒక పక్క నుంచి నడుచుకుంటూ వెళుతుంది, మిగతా రోడ్డు ఖాళీగా ఉంటుంది.
పైగా కావడి యాత్ర జరిగేటటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్దిష్టంగా ఉంటున్నాయి. వీటి దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతసేపు ప్రార్థన జరుగుతుందో, తక్రీర్ ఎంతసేపు జరుగుతుందో, ఆ తర్వాత క్రౌడ్ డిస్పర్స్ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. పైగా బాగా కూడలిలో హడావుడిగా ఉన్న సమయంలో తరావీ ప్రార్థనలని లేకపోతే ఈద్ ప్రార్థనలని ఈ రకంగా బ్లాక్ చేయటం అనేది సరైనది కాదు అని చెప్పి మీరు ఎట్లా చెప్పారు. గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఈసారి సీసీటీవీలు పెట్టడం జరుగుతోంది, డ్రోన్ కెమెరాలు కూడా పెట్టడం జరుగుతోంది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఈ రకంగా చేస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. మెరఠ్ యూనివర్సిటీలో కూడాను, మెరఠ్ యూనివర్సిటీలో ఒక ప్రార్థన చేసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంది. అయినప్పటికీ ఒక విద్యార్థి, హర్యానా నుంచి వచ్చినటువంటి విద్యార్థి ఖాలిద్ మేవాటి వాడి పేరు, వచ్చి బహిరంగంగా ప్రవేశ ద్వారం దగ్గర కూర్చుని నమాజ్ చేయటం ప్రారంభించారు. దేవుణ్ణి ప్రార్థన చేసుకునే పేరిట ఇతరులకు ఇబ్బంది కలిగించటము ఏ మేరకు సబబు? చివరికి అతని పైన కేసు పెట్టి అతని చేత క్షమాపణలు చెప్పించి మళ్ళొకసారి చెయ్యనని చెప్పించిన తర్వాత కానీ వదిలిపెట్టలేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మైకుల నుంచి ఇష్టారాజ్యంగా హై సౌండ్ తోటి శబ్దం చేయటము, దీనిపైన నిషేధం విధించిన అలహాబాద్ హైకోర్టు 2022లోనే దీన్ని బ్యాన్ చేసింది. హై డెసిబెల్ సౌండ్ పర్మిసబుల్ లెవెల్ కన్నా ఎక్కువ శబ్దంతో మందిరమైన మసీదైనా, దీనిలో ప్రభుత్వము కేవలం మసీదులపైనే అని చెప్పలేదు, మందిరమైన మసీదైనా పర్మిసబుల్ లెవెల్ కన్నా ఎక్కువ శబ్దాన్ని గనక వినిపిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా మైక్ పెట్టుకోవడానికి అనుమతి గనక తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మేము ఒక మైక్ పెడతాం, 10 మైకులు పెడతాము, డీజేలు పెడతాము అన్నట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి అనుమతించలేదు. దాదాపు 20-25 వేల మైకుల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2022 నుంచి తీస్తూ వచ్చింది. ఈ సంవత్సరం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనల పేరిట, తక్రీర్ల పేరిట మైకుల్లోంచి ఇష్టారాజ్యమైనటువంటి సౌండ్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దీంతో పాతకాలం పద్ధతిని చాలా చోట్ల సంభల్లో, మొరాదాబాదులు ఇటువంటి ప్రాంతాల్లో పాతకాలం పద్ధతి, పాతకాలం మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఉండేది. రోజా కా వక్త్ హో గయా హై, ఉఠియే నమాజ్ పడియే అని చెప్పి వీధుల్లో తిరుగుతూ వ్యక్తులు అనౌన్స్ చేసేవాళ్ళు. మైక్కి ఏమీ ఉండేది కాదు. ముస్లిం లొకాలిటీస్లో తిరుగుతూ వాళ్ళు గట్టిగా చెబుతూ అనౌన్స్ చేసేవాళ్ళు. చాలామంది లేచి ఆ రకంగా చేసేవాళ్ళు. మన హైదరాబాదులో అయితే రోజా సమయమైందని చెప్పడానికి హిందూ యువకులు కూడా బయలుదేరేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు ఆ రకమైనటువంటి భావన ఉండేది. హిందూ యువకులు సైతము ముస్లిం సోదరులారా మీకు నమాజ్ సమయం అవుతుంది లేవండి, మైకులు అప్పట్లో లేవు. ఆ పద్ధతి ఇప్పుడు సంభల్, మొరాదాబాద్ ఇటువంటి అనేక ప్రాంతాల్లో తిరిగి వచ్చింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రోడ్లను బ్లాక్ చేస్తూ, రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, ట్రాఫిక్కి ఇబ్బందుల పాలు చేస్తూ, రోడ్ల మీద నమాజు చేయడానికి మతం పేరిట దానికి అనుమతిని ఇవ్వలేదు. ఈసారి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. మేరఠ్లో అయితే గత సంవత్సరం అనుభవం దృష్ట్యా ఏకంగా డ్రోన్లను, సీసీటీవీలను పెట్టి మరీ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రకంగా ప్రజలకు ఇబ్బంది కలిగించి ప్రార్థన చేయటం అనేది సరైనది కాదు. నిజానికి సౌదీ అరేబియాలో దీన్ని అలౌ చేయరు, గల్ఫ్ దేశాల్లో అలౌ చేయరు. మత పెద్దలతో మాట్లాడితే ఈ రకంగా బహిరంగ ప్రదేశాల్లో ఇలా ఇష్టారాజ్యంగా చేయటం కూడా ఇది సరైనది కాదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల ఇలా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము దీనికి స్వస్తి పలకాలని చాలా దృఢమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.